అందరికీ నమస్కారం అండి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవాది గ్రామంలో నిన్న కరవాది తూర్పు ఎస్సీ కాలనీలో తెలుగుదేశం దిమ్మె పగలగొట్టి తెలుగుదేశం జెండాని తీసివేసి కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే అక్కడ అడిగిన మహిళల మీద ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే అసభ్యంగా వాళ్ళని తిట్టి అసభ్యంగా వాళ్ళతోటి ప్రవర్తించి రాళ్లతోటి వాళ్ళ మీద దాడి చేసి ఆ తెలుగుదేశం కార్యకర్తలతోటి వాదులాటకు దిగి ఒక లేడీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కానివ్వండి, చూడండి అక్కడ సపోర్టు మగోళ్ళు కాదండి, ఆడోళ్ళు. ఎందుకంటే మంచి చేసిన వాడిని మనసున్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. అక్కడ వాదులాటకు ఆడవాళ్ళే దిగారు, ఎందుకు అలా చేస్తున్నారని. అలా దిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మన దుర్భాషలు ఆడారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అంతటిని వీడియో తీస్తున్న ఒక లేడీ దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ లాక్కొని మొత్తం డిలీట్ చేశారు. అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇన్నాళ్ళ మించి లేదు కదా. ఇప్పుడు క్రిస్టియన్గా ఉంటే ఎస్సీ హోదా కోల్పోతారు అని చెప్పింది కదా గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ చెప్పిన మాట కాదు, ఇది కోర్టులు చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పించింది కాదు. ఇది ఒక పాస్టర్ దగ్గర ఒక తీర్పు కోర్టులో వస్తే అతని ద్వారా ఇదంతా బయటకు వచ్చింది. కానీ 44 సంవత్సరాలు పార్టీ పెట్టి మీలాంటి ఎదవలు, మీలాంటి పనికి మాలినోళ్ళు దిమ్మెలు పడగొడితేనో జెండా దించితేనో ఆ పార్టీకి ఏం కాదు. ఎందుకంటే తిట్టే కొంది ఈర్ష్యతో ముందుకి మీరు చేసే పనుల కొద్దీ దానికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. 40 సంవత్సరాలు ఇలాంటి ఆటుపోట్లను తట్టుకొని దాన్ని ఒక చక్కని బేస్ మట్టం మీద పేర్చుకుంటూ వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండా కూడా మీరు లెక్క లేకుండా భయపడకుండా ఆ విధంగా చేశారంటే అసలు మీకు జ్ఞానం అనేది ఉందా? ఇది మంచి పనేనా? ఇప్పుడు ఒక పార్టీ జెండా, ఒక పార్టీ దిమ్మె పగలగొట్టే దమ్ము ఎవడిచ్చాడు మీకు? ఆ విధంగా చేయడానికి అధికారం ఎవరిచ్చారు మీకు? కొంచెమైనా సంస్కారం ఉండాలి. మీరు చేతలారా చేసుకుంటున్నారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల చేత మంచి అనిపించుకొని మంచి కార్యక్రమాలు చేసి గెలిచి పరిపాలన చేయండి. అంతేగాని రఫలు, దిమ్మెలు పడగొట్టాలు, జెండాలు దించటాలు. తెలుగుదేశం పార్టీకి ఏరాభిమానులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద ఆయన పేరు తెలుగుదేశం. చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అందరూ తెలుగుదేశం అని పిలిస్తేనే పలుకుతాడు ఆయన, వేరే పేరు పెట్టి పిలిస్తే పలకడం. వీరాభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి మీలాంటి వాళ్ళు ఆటలు సాగుతున్నాయి, కుక్కలు మొరుగుతున్నాయి అనుకుంటాడు ఆయన. అంతేగాని అనవసరంగా ఇలాంటి చిల్లర పనులు చేయడు. చిల్లర పనులు చేసేవాడైతే వచ్చిన నెలలోనే జైల్లో ఉండేవాళ్ళు మీరంతా, అది గుర్తుపెట్టుకోండి. చేతైతే ప్రజా సమక్షంలో ప్రజల చేత ఎన్నుకోబడి గెలిచి పరిపాలన చేయండి. అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే జీవితంలో అధికారం రాదు. 29లో రాదు, ఆ తర్వాత అసలు రాదు. ఓకేనా?